హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడండి. జ్వరం వచ్చినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు, ఆకలి లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టంగా తింటారు. ఆకలి కూడా వేస్తుంది. ఇది మా అమ్మ బాగా చేసేదండి. ఇది మా అమ్మ రెసిపీ అండి. మా అమ్మ ఎలాగా చేసేదో అలా చేసి మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే కొంచెం కలబెట్టుకొని, కొంచెం నూనె వేసుకొని, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మినపగుండ్లు, 2 స్పూన్లు శనగపప్పు వేసేసి, అంతే 100 గ్రాముల ఎండుమిర్చి, 100 గ్రాముల అల్లం పొట్టు తీసి తూడ్చి కొంచెం ఆరబెట్టి వేసి, అన్నీ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు అంతే 100 గ్రాముల చింతపండు కూడా గుజ్జు తీసుకొని పులిహోర పులుసులాగా చేసుకోవాలండి. ఇవన్నీ చల్లారాక ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం బెల్లమేసి మిక్సీ పట్టుకోవడమే. ఇది 3 నెలలైతే నిల్వ ఉంటుందండి. కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసుకొని కరివేపాకు, నూనె వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగు వేసుకొని, కొంచెం 4 స్పూన్ల అల్లం పచ్చడి వేసుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ పెట్టండి. చాలా బావుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం పచ్చడిలోకి నెయ్యి గూడా అవసరం లేదు. మీకు ఈ పచ్చడి వివరంగా కావాలంటే ఈ రె రెసిపీ వీడియో కింద లింక్ పెడతాను. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.